ఈ రోజు వీడియోకి అయితే ఒక మంచి స్పెషాలిటీ ఉంది. అదేంటనుకుంటున్నారా? ఏంటి రమాదేవి చెప్పు. నేపాల్ యాత్ర సరిగ్గా వినపడలేదు కదా. నేపాల్ యాత్ర భాష్యకార భక్త బృందం అన్నమాట. వాళ్ళు ఏంటిది రమాదేవి? అది పాంచజన్య సభ్యులు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి భాష్యకార భక్త బృందం. మేమందరం కలిసి దగ్గరగా అరౌండ్ ఎంతమంది రమాదేవి? 300 to 400 మెంబర్స్ వరకు నేపాల్ యాత్రకి వెళ్తున్నాం. అక్కడ బుద్ధుడి జన్మస్థలం, అలాగే ఇంకా ఏంటమ్మా, బుద్ధుడి జన్మస్థానం, లుంబిని పార్క్, ముక్తినాథ్ టెంపుల్, ఇలాంటివన్నీ కూడా చూడడానికి వెళ్తున్నాం. ముక్తినాథ్ టెంపుల్ చూసేటప్పుడు మనకి విష్ణుమూర్తి సాలగ్రామాలు ఉంటాయి కదా, అవి ఏర్పడినటువంటి గంటకీ నది ప్రాంతం కూడా వస్తుంది, గంటకీ నది కూడా వస్తుంది. సో వీటన్నిటి గురించి కూడా మేము వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. తప్పకుండా మర్చిపోకుండా చూడండి. రమాదేవి, మరి నీకు ముక్తినాథ్కి వెళ్తుంటే భయం వేస్తుందా? ముక్తినాథ్ ఎలాంటిదో నేను చెప్పాగా నిన్న. అవునండి, చెప్పారు. ఎలా అనిపిస్తుంది ముక్తినాథ్ అనేసరికి? మాకైతే కొంచెం భయం వేసింది అనమాట. కొంచెం యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసుకున్నాము ముక్తినాథ్ అనగానే. అక్కడ టెంపుల్ అనేసరికి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఉత్తరాఖండ్ లో ఉన్నట్టు చాలా దారుణంగా ఉంటాయంట అక్కడ రోడ్స్ గానీ, ఆ ప్లేసెస్ గానీ. మరి ముక్తినాథ్ టెంపుల్ దగ్గర చలి ఎక్కువ ఉంటది అన్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తావా? చెప్తానండి. ముక్తినాథ టెంపుల్ చాలా డేంజర్ గా చలిగా ఉంటది అన్నారు. దానికి సంబంధించిన మేమైతే మెటీరియల్స్ పెట్టుకున్నాము. చేతి గ్లౌజులు, మంకీ క్యాప్స్, రెయిన్ కోట్స్, ఇంకా స్వెటర్స్, సాక్స్లు, దానికి సంబంధించి మనమైతే ఏమేమి మెడిసిన్ పెట్టుకుంటున్నాం? గ్యాస్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, ఈ 2 ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఎక్కువగా నడకుంటది కాబట్టి దానికి మనం కొంచెం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్. చూసారా, మేము మా దారిని మేము వీడియో చేస్తుంటే మా బుడతడు చూడండి మమ్మల్ని డిస్టర్బ్. ఈ బుడతడు రావాల్సిన వాడు నేపాల్ యాత్ర ముక్తినాథ్ అనేసరికి మా పిల్లల్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. ముక్తినాథ్ ఎలా ఉంటుంది అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అసలు ఆ రోడ్స్ గాని, అక్కడ ప్లేస్ గాని, అంత కొండ ప్రాంతాలు హిమాలయాలకి దగ్గరలో ఉంటాయి. చాలా డేంజరస్, ఒక అడ్వెంచర్ లాగా ఉంటుందట. అలాంటి ప్లేస్ నైతే మేము చూడబోతున్నాము. వెళ్లాలన్నా కూడా చాలా భయపడుతున్నాము. ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే వణికిపోతుంది. జీవితంలో ఒకసారే వచ్చింది అవకాశం, అది చూడాలని తపంతో వెళ్ళటం. అదండి, ముక్తినాథ్ అయితే లైఫ్ లో ఒకసారి వస్తుంది కాబట్టి చూడాలని మేము అసలు డౌన్లోడ్ చేశానన్నమాట. ముక్తినాథ్ గురించి తెలుసుకుంటుంటే ఎంత భయంకరంగా అనిపించినాయి అంటే మాకు. 108 దివ్య క్షేత్రాల్లో ఒకటి ఈ వైష్ణవ క్షేత్రం అట, ముక్తినాథ్ ఆలయం. ఇక్కడ కథనం ఏంటంటే, తులసీదేవి శాపం వల్ల విష్ణుమూర్తి సాలగ్రామ రూపంలో ఏర్పడతాడట. అందుకే విష్ణుమూర్తి రూపాలన్నీ కూడా గంటకీ నది పరివాహ ప్రాంతంలో మనకి దొరుకుతా ఉంటాయి. అక్కడ తీసుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ వీడియోస్ చేసి అయితే చూపిస్తాము. అలాగే ఇంకా ఏంటి, చలికాలంలో అయితే భారీగా మంచు పడుతుందట. దర్శనానికి బెస్ట్ టైం ఏంటంటే మార్చి నుంచి జూన్ వరకు అంట. మార్చి వరకు, జూన్ అంటే మనం మంచి టైంలోనే వెళ్తున్నాం, నువ్వు భయపడక్కర్లా. చాలా భయపడిపోతుందండి ఎట్లా ఉంటాయని. అక్కడ రోడ్లంట కొండ ప్రాంతంలో ఉండి లోయలు, రాళ్లు వంకర టింకరగా ఉంటాయటండి. ముక్తినాథ్ వెళ్లే సాధారణ మార్గం ఎప్పుడు కూడా కాఠ్మండు నుంచి గాని, పోఖ్రా నుంచి గాని వెళ్తారట. మేము వెళ్లేదైతే పోఖ్రా అనమాట. పోఖ్రాకి వెళ్లిన తర్వాత పోఖ్రా దగ్గర నుంచి ముక్తినాథ్ టెంపుల్ కి వెళ్తాము. మేము ఈ వీడియోస్ అన్ని కూడా మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఏ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందింది, ఏ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఆ ఆలయం యొక్క విశేషాలు ఏంటి అన్నది కూడా మేము అక్కడ ఉండే నేచర్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రకృతి అందాలు, వీటన్నిటినీ కూడా మేము వీడియో రూపంలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే దేశం కాని దేశం. మా రమాదేవి, నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఎలాగో అమెరికా అటు వెళ్ళలేకపోతున్నాం కదా, పక్కనున్న నేపాల్, పాకిస్తాన్ లాంటి వెళ్ళినా ఫారెన్ వెళ్ళామని చెప్పుకోవచ్చుగా. గుడ్ జోక్ కదండి. సో అందుకని చెప్పి నేపాల్ రాక మాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి, మంచి మంచి ఆలయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఆ ఆలయాలన్నింటినీ కూడా చూసి దర్శించుకుని, అవి ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. అంతేనా? అది మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. పూర్తిగా డివోషనల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇది మేము చేసేది మొత్తం ఒక 20 రోజుల యాత్ర. ఈ 20 రోజుల యాత్రకి సంబంధించి ప్రతి గుడి విశేషాలు కూడా మేము మన ఛానల్లో టచ్ లో ఉంటూ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. మన ఛానల్ ని ఎంకరేజ్ చేయండి.
అలాగే మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, మరి నేపాల్కి వెళ్లే ముందు మనం లగేజ్ సర్దుకోవాలి కదా. లగేజ్ అయితే చాలా చాలా తక్కువలో సర్దుకోవాలంట. రమాదేవి ఎన్ని డ్రెస్సులు మనం పెట్టుకుంది? ఒక 8 డ్రెస్సులు. ఒక 8 డ్రెస్సులు పెట్టామండి. ఎందుకంటే అక్కడ లగేజ్ ఇక్కడ నుంచి ట్రైన్ లో అంత మోసుకెళ్లాలన్నా కొంచెం కష్టం కాబట్టి మేము చెరొక 8 పేర్స్ పెట్టుకుని సర్దుకుపోదాం అని చెప్పి అంతే ఒక 4 శారీస్ అయితే పెట్టాము. పల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవో చిన్న పాస్ లాంటివి ఇస్తారట, దానికోసం ఆధార్ కార్డు తెచ్చుకోమన్నారు. అలాగే మన ఇండియన్ కరెన్సీ అక్కడ చెల్లదన్నారు కదా. అవునండి, ఇండియన్ కరెన్సీ వచ్చేసి 100 రూపాయల నోట్ల వరకు చెల్లుతాయంట. 100 రూపాయల నోట్లు లోపే చెల్లుతాయంట. అంటే 10లు గాని 5లు గాని 50లు గాని 20లు గాని. అందుకని మేమైతే 10 రూపాయల కట్లు కొన్ని తీసుకున్నాం కదా. 10 రూపాయల కట్లు 100 రూపాయల నోట్లు కొన్ని అయితే తీసుకుని ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశంతో మాత్రమే కొన్ని అయితే తీసుకెళ్తున్నాం. చాలా అంటే చాలా తక్కువ లగేజ్ అన్నమాట. ఆ తక్కువ లగేజ్ తోటి మేము, ఎందుకంటే ట్రైన్ లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ట్రావెలింగ్ లో ఇబ్బంది పడకూడదని చాలా తక్కువ లగేజ్ అయితే తీసుకెళ్తున్నాము. అలాగే ఈ 20 డేస్ పాటు ఫ్యామిలీకి దూరంగా ఉండి ఆధ్యాత్మికంగా ఇలా తీర్థయాత్ర చేయాలంటే కొంచెం కష్టమైన పని. కొంచెం కష్టమా? చాలా కష్టం. చాలా కష్టం. నాకంటే ఇప్పటి వరకు చిన్నపిల్లలు కాబట్టి అవకాశం వచ్చినా నేను వెళ్ళలేదు. చిన్నపిల్లలు ఉండడం వల్ల అవకాశం వచ్చినా సరే మా అత్తయ్య మా మామయ్య మాత్రమే వెళ్లేవారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము నేపాల్ వెళ్ళమని. ఫస్ట్ అయితే నా పిల్లలిద్దరికి కూడా బుక్ చేశాను, కానీ ముక్తినాథ్ టెంపుల్ ని చూడగానే భయం వేసేసి పిల్లలిద్దరిని డ్రాప్ చేశాను. ఆ టికెట్ కి ఎవరు వస్తారా అనుకుంటే ఇదిగోండి మా ఫ్రెండ్ చెప్పి వస్తుంది. కానీ టికెట్ తీసుకున్న దగ్గర నుంచి భయపడుతూనే ఉందన్నమాట. అంత దూరం ఎలా వెళ్తామని. కానీ సేఫ్ గానే ఉంటుందట ప్రయాణం. ఎందుకంటే అందరూ టూరిస్టులు అందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి. మా ఏరియాలో ఉన్న 300-400 మంది కదా దగ్గరగా. నాట్ ఓన్లీ మా ఏరియానే కాదండి, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా ఆ భాష్యకార భక్త సమాజం దానిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అయితే అంతమంది వస్తున్నారు. సో అందరం కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి ఈ తీర్థయాత్ర అయితే చేస్తాం అండి. ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. సో తప్పకుండా మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. అలాగే ఛానల్ ని ఎంకరేజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.